పిల్లలు దేవుడిచ్చినటువంటి వరం. కానీ ఈ సమాజంలో కొందరికి అది వ్యాపార మార్గంగా మారిపోయింది. పిల్లలను అమ్ముకుంటూ బతికే మానవ మృగాలు మన చుట్టూ ఉన్నాయంటే ఇది కథ కాదు, నిజం. మనమే చూస్తున్న నిజం. పిల్లలు లేనటువంటి బాధ ఏంటో మాకు తెలుసు, కానీ మా బిడ్డను ఏదో లావాదేవీగా మార్చేస్తారని అనుకోలేదు, మేము డబ్బు కోసం బిడ్డల్ని కనలేదు అని చెప్పి హైదరాబాద్కు చెందినటువంటి బాధితురాలు గాయత్రి మనసులో వచ్చినటువంటి మాట మనం విన్నాం. కానీ మన దేశంలో వేలాది కుటుంబాల వేదన కూడా ఇదే, వాళ్ళ వేదనను ప్రతిబింబించేటువంటి వాక్యం కూడా ఇది. మన సమాజంలో దంపతుల్లో 10 నుంచి 15% వరకు వంధ్యత్వాన్ని ఎదుర్కొంటున్నారు అనేది గణాంకాలు చెప్తున్నటువంటిది. ఇది పెద్ద సమస్య కూడా. దీనిని వ్యాపార వస్తువుగా మార్చారు. ప్రతి నగరం ఇక్కడ అక్కడ అని లేదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి సిటీలో కూడా రకరకాల పేర్లతో నడుస్తున్నటువంటి ఫెర్టిలిటీ క్లినిక్ల వెనుక ఒక రకమైనటువంటి యుద్ధం సాగుతోంది. ఇది జీవితం కోసం కాదు, జీవితాన్ని డబ్బుతో కొలిచేటువంటి యుద్ధంలాగా మారింది. IVF, సరోగసి, స్పెర్మ్, ఎగ్ డొనేషన్ ఇవన్నీ కూడా శాస్త్ర విజ్ఞానపు అంశాలు. కానీ కొన్ని ముఠాలు వీటిని అడ్డదారుల్లో మానవ అక్రమ రవాణా సాధనంగా మలుచుకున్నాయి. ఈ కథనానికి కేంద్ర బిందువు ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అంశానికి మూలము సృష్టి పేరుతో పనిచేసినటువంటి అక్రమ ఫెర్టిలిటీ నెట్వర్క్. లోతుకు వెళ్లే కొద్దీ కళ్ళు తిరిగేటువంటి వాస్తవాలు మనకు బయటపడతాయి. హైదరాబాద్లో కూడా ఇలాంటి సంఘటన బయటపడింది. ఇది సాధారణ వాటితో పోలిస్తే ఇంకా దారుణమైనటువంటి విషయం. బిచ్చగాళ్లతో స్పెర్మ్ వ్యాపారం, నికృష్టదారులు వెతుక్కున్నటువంటి తీరు ఆగ్రహంతో రగిలిపోయేలా ఉంటుంది. 2024 మేలో ఓ అసహ్యకరమైనటువంటి వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటి జవహర్ నగర్, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాల్లో స్పెర్మ్ డొనేషన్ పేరిట బిచ్చగాళ్లు, వలస కార్మికులు, దినసరి కూలీలు ఇలా కనిపించేటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా స్పెర్మ్ సేకరిస్తున్నటువంటి వ్యవస్థ ఒకటి బయటపడింది. వారికి ఏం చేశారు? ఓ బిర్యానీ ప్యాకెట్, లేదంటే ఒక మద్యం బాటిల్, ఇది కాదంటే ఒక 500 రూపాయలు డొనేషన్ ఇవ్వడం, పోర్న్ వీడియోలు చూపిస్తూ వాళ్ళ దగ్గర నుంచి స్పెర్మ్ సేకరించడం. వాళ్ళు మాత్రం దానిని లక్షల్లో వ్యాపారంగా మార్చేసి దండుకున్నారన్నది కనిపించేటువంటి వాస్తవం. ఈ స్పెర్మ్ డొనేషన్లు యథేచ్ఛగా జరుగుతున్నట్లు సాక్ష్యాలు ఉండగా వీటిని నిర్వహిస్తున్నటువంటి స్వతహాగా ఫర్టిలిటీ సెంటర్ అని చెప్పుకునేటువంటి వ్యక్తులు హైదరాబాదులో కనీసం 22 మంది ఉన్నట్లు ఇటీవల RTI ద్వారా సేకరించినటువంటి ఆధారాలు చెప్తున్నాయి. వీరిలో చాలా మంది వద్ద కనీసం అట్లీస్ట్ MBBS సర్టిఫికెట్ కూడా లేదు. స్పెర్మ్ డొనేషన్స్ సేకరించి అమ్ముతున్నటువంటి వ్యక్తికి అది అర్హత లేదు. ఇక దారుణమైనటువంటి సంఘటన ఇంకొకటి తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. అది విశాఖలో 2025 జనవరిలో విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందినటువంటి ఓ కుటుంబం తన పాపను ప్రసవించిన తర్వాత ఆసుపత్రి అధికారుల చెప్పినటువంటి విషయం వాళ్ళని ఆందోళన పుట్టించింది. పిల్ల పుట్టిన వెంటనే చనిపోయిందని చెప్పేశారు. కానీ చనిపోతే బాడీ ఉండాలి కదా, కానీ బాడీని చూపలేదు. అట్లీస్ట్ డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. 15 రోజుల తర్వాత అదే సమయానికి ఓ దంపతులు పూణేలో ఓ బాలికను దత్తత తీసుకున్నట్లు రిజిస్ట్రేషన్ దొరికింది. అంటే అర్థమైంది కదా, ఇక్కడ పుట్టినటువంటి పాపను చంపేశారు, అక్కడ విక్రయించేశారనమాట. ఇక్కడ నుంచి మొదలైంది పోలీసు విచారణ. ఆసుపత్రిలో ఫేక్ పేర్లతో డాక్యుమెంటేషన్, డాక్టర్ల దొంగ సంతకాలు, బోగస్ అడ్మిషన్ రిజిస్టర్ లాంటి అనేక ఆధారాలు బయటపడిపోయాయి. ఈ కేసు ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా విచారణలో సాగుతూనే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. రెండు 2015 విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ క్లినిక్ పై ఫిర్యాదులు వచ్చాయి. అనుమతి లేకుండా సరోగసి, స్పెర్మ్ డొనేషన్ సెంటర్ల నిర్వహణ, పలు చోట్ల నుంచి వచ్చినటువంటి నిరుపేద మహిళల గర్భాలపై సద్వినియోగం చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి దుర్వినియోగం అంతా బయటపడింది. ఇక వరుసగా చూసుకుంటూ పోతున్నాం. 2020 విశాఖపట్నంలో డాక్టర్ నమ్రత అరెస్ట్ అయ్యారు. నిరాశ్రయులైనటువంటి పిల్లలను తీసుకొచ్చి వాళ్ళందరినీ డబ్బు కోసం విక్రయిస్తున్నట్లు ఒక డాక్టర్ చేయడం ఇంకెంతకంటే అమానవీయమైనటువంటి సంఘటన ఏమైనా ఉంటుందా? 2024 సికింద్రాబాద్ వరల్డ్ సృష్టి ఫెర్టిలిటీ పేరుతో మరో కేంద్రం
అయితే ఈ కేంద్రం ఏర్పాటు తర్వాత కూడా గత కేసులు అరెస్ట్ అయిన వారే, వారి కుటుంబ సభ్యులే దీని వెనక ఉన్నారనేటువంటిది పోలీసుల అనుమానం. ఇది ఇలా సాగుతూ వస్తూనే ఉంది. ఇక ఇది తాత్కాలిక ముఠా వ్యవహారంగా కాదు, ఒక పూర్తి మాఫియా. ఏదైతే మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి మాఫియాలు ఉన్నాయో ఆ మాఫియా పద్ధతిలోనే జరుగుతున్నటువంటి సామూహిక దుర్మార్గం. ఒకే నిందితురాలు, ఒకే డాక్టర్ 3 సార్లు అరెస్ట్ అయినా మళ్ళీ అదే నేరంలో చిక్కుకోవడం అంటే ఏమనుకోవాలి? సిగ్గులేనితనమా, బరితెగింప, ఇంకొకట? 2018-22 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా, అంటే ఇప్పుడు చెప్పబోయే గణాంకాలన్నీ కూడా వాస్తవాలు పూర్తి స్థాయిలో మనకు కనిపించేటువంటి ఆధారాలతో చూసేవే. సో ఈ దేశవ్యాప్తంగా ఈ కాలంలో జరిగినటువంటి 10,639 మానవ రవాణా కేసులు, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి కేసులు రిజిస్టర్ అయ్యి శిక్షలు పడింది మాత్రం కేవలం 439 కేసులకే. ఇది మనం చెప్తోంది కాదు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల సంగతి చూద్దాం. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ జరిగినటువంటి అక్రమ రవాణాలో 15% వాటా ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా. సో IVF అండ్ సరోగసీ క్లినిక్స్ వల్ల జరిగేటువంటి అక్రమ బాల రవాణా ఒక దాని పేరు చెప్పి మరో దాన్ని చేసేదన్నట్లే సాగుతుంది. ఇవన్నీ లెక్కలే కాదు, ఒక్కొక్క బిడ్డ వెనుక ఉన్నటువంటి తల్లి యొక్క కన్నీటి కథ కూడా ఉంది. రెండు 2022లో వచ్చినటువంటి సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం కమర్షియల్ సరోగసీ నిషేధించారు. గర్భధారణ కేవలం మానవతా దృక్పథంతో మాత్రమే చేయాల్సినటువంటిది. లైసెన్స్ పొందిన కేంద్రాలే ఈ సేవలు అందించాలి. కానీ లైసెన్స్ ఇచ్చే వ్యవస్థే భేదవస్థలో ఉంది. ఒక్క హైదరాబాద్లో 300 ఫెర్టిలిటీ కేంద్రాలు ఉంటే వాటిలో అఫీషియల్గా రిజిస్టర్ అయినటువంటివి 80 మాత్రమే. 300 కేంద్రాల్లో 80 మాత్రమే రిజిస్టర్ అయి ఉన్నాయంటే వాస్తవ పరిస్థితిని గమనించాలి. ఇక మిగిలినటువంటి క్లినిక్లు ప్రభుత్వ నిఘాలో లేకుండానే వాటి దారిన అవి నడుస్తూనే ఉంటాయి. ఇక దందాలు జరగక ఏం జరుగుతాయి? అనిత హైదరాబాద్కు సంబంధించిన ఆవిడ IVF కోసం 7 లక్షలు చెల్లించి చివరికి డాక్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్, మందుల పేరుతో హార్మోనల్ డిజార్డర్ వచ్చి తర్వాత అసలు తల్లి అవ్వలేనటువంటి పరిస్థితికి ఈ ఫెర్టిలిటీ సెంటర్లే కారణం. ఇక రమేష్ అండ్ సుజాత విశాఖకు సంబంధించిన వాళ్ళు బిడ్డ చనిపోయిందని చెప్పి శవాన్ని కూడా చూపించకుండా విషయం తేలిన తర్వాత వాళ్లే లాక్కున్నారని వెల్లడైనటువంటి సంచలన సంఘటన. ఈ బాధల వెనుక కేవలం ఆ కుటుంబాలే కాదు, మన వ్యవస్థ మొత్తం నిస్సహాయంగా పడిపోతుందన్నటువంటి విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. బిచ్చగాళ్ళ నుంచి స్పెర్మ్ సేకరించడం, మానవ పిండాలతో అమానుష వ్యాపారం చేయడం, ఇవి జంతువుల దౌర్జన్యం కాదు, మానవ రూపంలో ఉండేటువంటి పిశాచాల పీడనం, రాక్షసుల నిత్యకృత్యం. ఇలాంటివి రోజులా చూడడం, వినడం మాత్రమే కాకుండా ప్రజలే ఉద్యమంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే మరింత దారుణమైనటువంటి పరిస్థితుల్ని మనం చూడవచ్చు. మహిళా సంఘాలు కావచ్చు, న్యాయవాదుల వేదికలు కావచ్చు, NGOలు కావచ్చు, కళాకారులు, ఎవరైనా సరే ఈ అమానవీయమైనటువంటి చీకటి వ్యాపారాన్ని నిలిపివేయడంలో భాగస్వాములు కాకుంటే ప్రమాదం పొంచి ఉంటుంది. మన చుట్టూనే నిత్యం ఇలాంటి అకృత్యాలు చూడాల్సి వస్తుంది. ప్రజానిఘా, హెల్ప్ లైన్లు, చట్ట పరిష్కారాలు అన్నీ కూడా ఒకే దిశలో పనిచేస్తున్నప్పుడు మాత్రమే దీనిని నియంత్రించేటువంటి అవకాశం ఉంటుంది అన్నది కాదనలేని వాస్తవం. ఈ పిల్లలు మీ వాళ్ళైనా కావచ్చు, మా వాళ్ళైనా కావచ్చు, కానీ వీళ్ళంతా దేశ సంపద. సో మనం బాలల దేశం. వారు గుడ్డిగా పుట్టిన పిండ దశలోంచే వ్యాపార వస్తువులుగా మారిపోతే మన సమాజం పట్లే అవమానం, పసిమొగ్గల ఆర్తనాదం మనం వినవకపోతే మనం మానవత్వాన్ని కోల్పోతాం. వ్యాపారం కాకుండా గర్భధారణను గౌరవిద్దాం.
ఇది వాస్తవంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బయటపడిందని అనుకుంటున్నాం, కానీ దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి సంఘటన. దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మానవుడు స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.